హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ టేస్ట్ అండ్ ట్రావెల్ విత్ రేఖ. సో ఇది థాయిలాండ్ సిరీస్ పార్ట్ 2 అండి. ఎందుకంటే డే 1 పీపీ ఐలాండ్స్ గురించి ఆల్రెడీ నేను వీడియోస్ పెట్టాను. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ గో సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ చెక్ దోస్ వీడియోస్. ఇది డే 2 అనమాట. ఇది జేమ్స్ బాండ్ ఐలాండ్కి ఈ క్రూజ్ బోట్ మాకు బుక్ చేశారు. సో యూ కెన్ సీ ఇండియన్స్ ఒక 3-4 మెంబర్సే ఉన్నారు. చాలా తక్కువ మంది వస్తారు జేమ్స్ బాండ్ ఐలాండ్కి. ఎక్కువ మంది కరాబీకి వెళ్తారనమాట. సో మేమేంటంటే అన్ని యూట్యూబ్ వీడియోస్ చూసి, ఉమా తెలుగు ట్రావెలర్ మా ఫేవరెట్ అండి. సో ఆయన మా ఇన్స్పిరేషన్ మాకు. సో అలా ఆయన చూపించిందంతా చూసి ఖచ్చితంగా ఇక్కడికి వెళ్ళాలని చెప్పేసి మేము డిసైడ్ అయ్యామన్నమాట. సో యూ కెన్ సీ ఎంత స్లోగా హ్యాపీగా అలా గాలి, చల్ల గాలి అనమాట. ఆ గాలిని ఎంజాయ్ చేస్తూ సో మేము అలా ఎంజాయ్ చేసామన్నమాట. ఇది అయితే మమ్మల్ని ఇక్కడ ఈ బోట్ ఎక్కించినప్పుడు ఇక్కడే మనకి బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, ఫ్రూట్స్ ఉంటాయి, జ్యూసెస్ ఇస్తారు, కాఫీ ఉంటుంది, టీ ఉంటుంది. ఎన్నిసార్లు కావాలంటే మనం వెళ్ళొచ్చు అనమాట. ఇంకా మళ్ళీ కిందే మనకి బోట్ కింద వాష్రూమ్స్ కూడా ఉంటాయి, మనకి ఏమి ఇబ్బంది ఉండదు. సో ఆల్మోస్ట్ 1.5 hour జర్నీ ఇది. ఈ 1.5 hour జర్నీ అసలు ఎంత బాగుండిందంటే ఇంకా వేరే ప్రపంచంతో మనకి సంబంధం లేకుండా మనము యూ కెన్ జస్ట్ ఎంజాయ్ దిస్ వ్యూ అనమాట. ఎంత బాగుందంటే అంత బాగుంది. వాటర్ కలర్ చూడండి, అసలు ఆ ఎదురుగా కొండలు కనిపిస్తూ ఉంటాయి చూడండి. సో అదొక ఎక్సైట్మెంట్ అనమాట, వస్తుంది 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 అని చెప్పేసి. బ్యూటిఫుల్ జర్నీ అండి ఇది అయితే. ద మోస్ట్ ఏమంటారు రాయల్ వే ఆఫ్ ఎంజాయింగ్ ద బోట్ అంటే ఇదే జేమ్స్ బాండ్ ఐలాండ్ది. చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇదంతా ఐటనరీలో భాగమే అనమాట, టికెట్ కూడా. సో వాళ్ళే మొత్తం బుక్ చేసేసి పెడతారు మనకి. సో అలాగా కాసేపు టీ, కాసేపు కాఫీ, ఆ తర్వాత లంచ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు మనకి. సో లంచ్ కూడా బోట్లోనే అవుతుంది. అండ్ ఇక్కడ ఇది దేనికి ఎక్కడికి తీసుకెళ్తున్నారంటే జేమ్స్ బాండ్ ఐలాండ్కి తీసుకెళ్తున్నారు మనల్ని. సో అది ఫేమస్ అనమాట. సో అక్కడికి అయిపోయిన తర్వాత మళ్ళీ లగూన్స్ 2-3 ప్లేసెస్లో ఆపుతారు మనకి. లగూన్స్ వాటర్లో అలాగా ఒక చీకటి గుహ టైప్ ఉంటుందన్నమాట, అందులో తీసుకెళ్ళి అదంతా స్టే ట్యూన్ ఫర్ దోస్ లాగ్స్ అండి. నేను తర్వాత ఫ్యూచర్లో పెడతాను అవి కూడా. సో అది కూడా చాలా బాగుంటుందన్నమాట. వ్యూ కానీ ఎక్స్పీరియన్స్ కానీ భలే అనిపించింది మాకు. యూ కెన్ సీ దిస్ అకౌంట్ చూడండి, అలా వాటి దగ్గరగా వెళ్తుంటే ఆ మజాయే వేరు అసలు. భలే అనిపించింది. డే 2 మట్టుకు ఇవి కూడా ఇక్కడ కూడా 2-3 ఐలాండ్స్, అదే లగూన్స్ అని చెప్పాను కదా, అవన్నీ తీసుకెళ్తారనమాట. తీసుకెళ్ళి ఆపి చూపించి ఇంకొక చిన్న బోట్ వస్తుంది, ఆ బోట్లో తీసుకెళ్తారు మనల్ని ప్లేస్లో ఆపేసి. సో అలా కూర్చొని ఫారినర్స్ అయితే వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు, మన ప్రపంచంలో మనము. అసలు ఎవరిని డిస్టర్బ్ చేయరు వాళ్ళు పాపం. సో వాళ్ళ పనేదో వాళ్ళు చేసుకుంటారు. సో మనం కూడా ప్రశాంతంగా వ్యూని ఎంజాయ్ చేసుకుంటూ భలే అనిపించిందండి ఎక్స్పీరియన్స్ అయితే. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. కాసేపు కిందకు వచ్చి బోట్ దగ్గర వెనకాల నించొని అలా ఒకసారి ఒక వీడియో కూడా తీసుకున్నాము నేను మా ఆయన. సో బాగుండింది. మాతో పాటు కొంతమంది పరిచయం అయ్యారు, ఒక 2 నార్త్ ఇండియన్స్. సో వాళ్ళు కూడా భలే ఫ్రెండ్లీ అండ్ బాగా కాసేపు వాళ్ళతో ముచ్చట్లేసి సో సరదాగా ఏదో జాలీగా వెళ్ళినట్టు అనిపించింది. సో ఫైనల్లీ ఇక్కడ జేమ్స్ బాండ్ ఐలాండ్కి తీసుకొచ్చారు మమ్మల్ని. సో యూ కెన్ సీ ఆ రాక్ చూడండి, భలే ఉంది. ఏదో సగంగా ఒక కేక్ని కోసినట్టుగా భలే ఉండింది ఆ రాక్. అండ్ యూ కెన్ సీ దేర్ జేమ్స్ బాండ్ ఐలాండ్. సో ఇది జేమ్స్ బాండ్ అనే మూవీ ఇక్కడ ఫిల్మ్ షూట్ చేశారనమాట. సో ఆ రాక్ చూస్తున్నారు కదా, హీరో ఉన్నాడు కదా, జేమ్స్ బాండ్ 007 మూవీ ఉంది కదా, అది ఇక్కడే షూట్ చేశారు. అది షూట్ చేసిన తర్వాత ఇది ఫేమస్ అయిందనమాట. సో అలా మా జేమ్స్ బాండ్ ఐలాండ్ అని పేరు వచ్చింది అప్పటి నుంచి. థాయిలాండ్లో ఫుల్ టూరిస్ట్ స్పాట్ అయిపోయింది ఇక జనాలకి.